మన దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది. కానీ బ్రిటిష్కు దగ్గరగా ఉండే ఇటలీ దేశస్థులు ఇక్కడే ఉన్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కొంతకాలంగా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈ దేశాన్ని, వ్యవస్థలను అదే పనిగా అవమానిస్తున్నారు. విదేశీ మూలాలు కలిగిన కుటుంబం కావడంతో ఇక్కడ నాయకులు వాళ్లకు కనీసం మనుషుల్లా కూడా కనిపించడం లేదు. అందుచేతనే ఏకంగా ఈ దేశాధ్యక్షురాల్ని అనకూడని మాటలు అనేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్కటి ప్రసంగం చేశారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి పార్లమెంటు వేదికగా ప్రభుత్వం తరపున మాట్లాడడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతి ప్రజలకు వివరించడం జరుగుతుంది. దీనిని సాధారణంగా ప్రభుత్వం తరపు నాయకులు స్వాగతిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటాయి. అంతవరకు ఓకే. కానీ రాష్ట్రపతిని వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకంటే రాష్ట్రపతి సీటులో ఎవరు కూర్చున్నా మన అందరికీ నాయకులు అని గుర్తించుకోవాలి. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ దేశానికి అధ్యక్షురాలు అయిన ద్రౌపది ముర్ముని పూర్ లేడీ అని సోనియా గాంధీ సంబోధించారు. పార్లమెంటులో ఆమె ఎక్కువసేపు ప్రసంగించలేకపోయారు అని హేళన చేశారు. పూర్ థింగ్ అంటూ కామెంట్లు విసిరారు. ద్రౌపది ముర్ము గురించి చాలా హీనంగా మాట్లాడి ఆమె వెళ్ళిపోయారు. ఈ విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ రేకెత్తింది. అయినప్పటికీ తప్పు తెలుసుకొని సారీ చెప్పేందుకు కూడా సోనియా గాంధీ ముందుకు రాలేదు. దీని మీద బడుగు బలహీన వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చూసేందుకు సోనియా గాంధీ ఇష్టపడడం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుచేతనే ఆమె పట్ల ఈ మాదిరిగా నిరసన చూపుతున్నారు అని అంటున్నారు. గతంలో కూడా పార్లమెంటరీ కార్యకలాపాల్లో భాగంగా ద్రౌపది ముర్ముని ఇదే విధంగా సోనియా అండ్ టీం అవమానించారు అని అంటున్నారు. దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని మీద రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని అభిప్రాయపడింది. పార్లమెంటు ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ఎక్కడా అలసిపోలేదని స్పష్టం చేశారు. ప్రసంగం సజావుగా పూర్తి చేసి వెనక్కి వచ్చారని వివరించారు. అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగని పని అని రాష్ట్రపతి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ విషయం మీద పార్లమెంటులో పోరాడాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. రాజ్యసభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీలు నోటీసులు అందించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణలోకి తీసుకొని ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ను కోరారు. మొదటి నుంచి భారతీయులను చిన్నచూపు చూడడం ఐరోపా దేశస్థులకు అలవాటు. అదే క్రమంలో సోనియా గాంధీ కూడా ఇక్కడ నాయకులను అవమానిస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ నాయకులను కూడా చాలా దూరం పెట్టి చులకనగా మాట్లాడుతూ ఉంటారు అని ఢిల్లీ వర్గాల్లో టాక్. ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షులనే అవమానించడంతో అసలు రంగు బయటపడిపోయింది.
Mind Media, the voice of India.